ఇప్పుడు మీరు మాట్లాడుతూ చాలా ఊర్లు తిరిగాను అన్నారు కదా! అవును. ఇలా తిరిగినందుకు, చేసినందుకు జనసేన పార్టీ నుంచి గాని, కళ్యాణ్ గారి దగ్గర నుంచి గాని మీకేమన్నా డబ్బులొచ్చాయా? అంటే ఏదో ప్యాకేజ్ గికేజ్ అంటారు మాకేం కదా! రాలేదు. హ్మ్. ఆయన దగ్గర నుంచి రావాల్సిందంటే మాకొకటే ఏందంటే ఆయన దీవెనలు. హ్మ్. ఆయన మాకెదురు పడాలి అంతే. మరి రోజా గారేంటి ఏంటి అలా చేయకపోతే ఈ చిన్న వాళ్ళకి అవకాశాలు రావు. చిన్న హ్మ్. ప్రాణాలు కదా! హ్మ్. ఏదో ప్యాకేజ్ తీసుకున్నారు. డబ్బులు ఇలా మాట్లాడారు అంటే దేనికి? ఇప్పుడు రోజాకి ప్యాకేజ్ తక్కువైపోయింది కదా! ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చేసింది. మన జనసేన వచ్చేసింది. కూటమి వచ్చేసింది కాబట్టి రోజాకి ప్యాకేజ్ తక్కువైంది కాబట్టి ఇన్ కేస్ మా అందరికి ఎక్కువ ప్యాకేజ్‌లు ఎక్కడ ఇచ్చేస్తున్నారని భయపడుతుందేమో తను నాకు తెలిసి అంతే. ఎందుకంటే తనకి ఇప్పుడు ఎలా అయినా ప్యాకేజ్ తగ్గిపోయింది. ఒక పదవంటూ ఉండాలి. ఇప్పుడు లేదు. జనసేన సారీ జగన్‌మోహన్ రెడ్డినే తీసి పక్కన పెట్టినప్పుడు రోజా ఎంత చెప్పండి? హ్మ్. చిన్న చిన్న ప్రాణాలు అంటున్నారు. కోస్తే అందరి ప్రాణం ఒకటే. వన్స్ ఒక కత్తి తీసుకొని ఇట్లా ఏస్తే ఆమె ప్రాణమైనా పోతది. మన ప్రాణమైనా పోతది. చిన్న ప్రాణం, పెద్ద ప్రాణం ఏముంది దాంట్లో? అండ్ ఆవిడ కళ్యాణ్ గారి మీద చేసిన కామెంట్స్ కామెంట్స్ నోటికి ఏమంటారు? ఇప్పుడు మంచిగా బతికినాం అనుకోండి. మంచి తింటే మంచి మాటలొస్తాయి. ఇక ఏమంటారు నాకింక మాటలు పెద్దగొస్తాయి. గలీజ్ తిండి తింటే గలీజ్ మాటలొస్తాయి. వాళ్ళు అట్లనే ఉన్నారు. హ్మ్. హ్మ్. సో, అంటే అసలు అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వం, హ్మ్. తాకనివ్వం హ్మ్. అన్న వాళ్ళు ఓడిపోయారు. అవును. ఈరోజు ఆయన అసెంబ్లీలో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నారు. ఈవిడ ఇంట్లో చైరేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నారు. ఆవిడనే పెద్ద గాదు. మొత్తం అసలు ఆ! ఆయన మీద కామెంట్ చేశారు. కొడాలి నాని గారు గాని, మిగతా వాటెవర్ కొడాలి ఎవరైనా. నాని గురించి నేను చెప్పాలనుకుంది ఒకటేంటంటే, నేను లాస్ట్ టైమ్ కోళ్ల పందాలకి భీమవరం సైడ్ వెళ్ళాను. ఆ! కొడాలి నాని ఏదో పెద్ద తోపు అది ఇది తురుము అని చాలా మంది అనుకున్నారు. నేను ఆ రోడ్లు చూస్తే మార్నింగ్ ఇక్కడ 7:00 స్టార్ట్ అయితే నైట్ 8 ఏమో అయింది. యాక్చువల్లీ మనం వెళ్ళాలంటే 7-8 అవర్స్‌లో వెళ్ళిపోతాం భీమవరంకి. హ్మ్. ఆయన ఏసిన రోడ్లు అసలు ఏసాడని ఎట్లా అనుకుంటాం? ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు. అలాంటి అతను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడడం, రాజకీయాల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, అదేమో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మొన్న. నేను విన్నాను అది కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఇయన్నీ మాటలేంటంటే చెప్పుతో కొట్టినట్టు అయింది వాళ్ళకి. మన కూటమి రాంగానే చెప్పుతో కొట్టినట్టు అయింది. ఈ ఒక మంచి పని జేయాలి. ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి. నీకు తల లేదు, తోక లేదు పవన్ కళ్యాణ్ గురించి అనే మాట ధైర్యం ఉందా? నీకంత ధైర్యమే ఉందనుకుంటే డైరెక్ట్‌గా ఆయన దగ్గర పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంది నీకు? లేదు. ఎనక ఇందాక చెప్పానుగా బ్యాక్‌గ్రౌండ్‌లో కుక్కలు మొరుగుతా ఉంటే అలాంటి కుక్కలు ఈ కుక్కలు అంతే. అంతకు మించి ఏం లేదు. కానీ నేను ఇప్పటికే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి గోటిపట్టి విలువ చేయని వాళ్ళు కూడా చాలా మాటలన్నారు. ఈరోజు వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు అయింది. కూటమి రాగానే. సో, ఇప్పుడు మీరు పిఠాపురంలో అయితే ప్రచారం చేశారు. అక్కడేమన్నా సమస్యలు ప్రజలు చెప్పటం, మీరవి కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అంటే మాకంటూ గ్రూప్ ఉండేది. జనసేనది ఒక గ్రూప్ ఉండేదన్నమాట. హ్మ్. సో, ఎవ్రీడే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్ ఉందో వీడియోస్ తీసి మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ ఆ గ్రూప్‌లో వేసేవాళ్ళం. అది వాళ్ళు నాగబాబు గారు వీళ్ళంతా కలిపి కళ్యాణ్ బాబు గారి వరకు తీసుకొని వెళ్తుండే. ఓకే. ఆ! అండ్ శ్యామల గారు గూడా మీకులాగానే ఆవిడ గూడా హ్మ్. సో, యాంకరింగ్ చేసుకుంటూ, యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ. బట్ ఈ ఎలక్షన్స్ టైమ్‌లో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఏదో అవును. గుంట నక్క అది ఇది అని చెప్పటం. హ్మ్. అండ్ వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసినట్టు నేనెక్కడా చూడలేదు హ్మ్. అని 2024లో చెప్పారు. అదే శ్యామల గారు ఆయన గుప్తదానాలు చేసేవాళ్ళు. నేను చూసాను, విన్నాను అని చెప్పేసి 2018లోనో, 19లోనో చెప్పారు. అవును. సో, ఏంటి ఆవిడ గురించి ఏమంటారు? అది ఇప్పుడు అర్థమైందిగా నరం నేల నాలుక 90 ఊర్లు తిరిగిద్దన్నట్టు బిఫోర్ మాట్లాడింది ఆవిడే. హ్మ్. ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే. హ్మ్. దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు. ఎలా అంటే ఆవిడ అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది. హ్మ్. నేనేమంటానంటే గుంట నక్కలు అన్నారు కదా! అసలెవరు గుంట నక్కలు? ఆర్టిస్టులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ఏమంటారు ప్రచారం చేస్తే గెలిచేస్తారా? ఇయన్నీ మాట్లాడింది తను. చాలా మాట్లాడింది. వంగ గీత గెలుపు తథ్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది. అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుందేంటంటే ఆవిడెవరు? యాక్ట్రెసే కదా తను కూడా. యాంకర్‌గా చేసింది, మూవీస్‌లో చేసింది, సీరియల్స్‌లో చేసింది, అన్నిట్లో చేసింది తను. ఇది ఒక దాంట్లో చేసింది, ఒక దాంట్లో చేయలేదని కాదు. మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయ్యుండి ఇంతమంది యాక్టర్స్‌ని ఎలా మాట్లాడగలుగుతుంది? వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకొనుంటే అంత దూరం ఇప్పుడు ఆర్టిస్ట్‌ల ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు ఆయనకి సపోర్ట్‌గా రాలేదు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కావచ్చు, వంగ గీత కావచ్చు ఎవరైనా. ఎవ్వరు ఆళ్ళకి సపోర్ట్‌గా ఆర్టిస్ట్‌లు రాలేదు. వాళ్ళు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు గదా! హ్మ్. అవునా కదా! ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిపాలన బాగాలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేమొస్తది? కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారని చెప్పి ఆర్టిస్టులందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్‌గా వెళ్లారు.
వాళ్ళకి శ్యామ్లో ఒక ఆమెనే వచ్చింది, ఏం సాధించింది? ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది. అండ్ వంగ గీత కూడా అలానే తీసుకుందంటారు ప్యాకేజ్ ఆవిడ 100% తీసుకోలేదు అంటానికి ఛాన్స్ లేదు. అంటే మీ అంచనా ప్రకారం కోట్ల లక్షలు ఇన్ని కోట్లు ఒక నాకు తెలిసి లక్షల్లోనే ఉండొచ్చు, కోట్లు ఇచ్చే ముఖాలు కాదులేని కానీ లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే. ఓకే మరి కోట్లు ఇచ్చేంత రేంజ్ లేదు, కోట్లు ఇచ్చేంత ముఖం కూడా కాదు అక్కడ. ఓకే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మా ఆర్టిస్టులు అందరికీ అన్నారు ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్ట్రెస్ అందరినీ అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది. నువ్వు సరే నువ్వు యాజ్ ఏ అపోజిషన్ కి వెళ్ళావు, సపోర్ట్ చేసావు, ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి, అంతేగాని అందరినీ మాట్లాడాల్సినంత రైట్స్ నీకు లేవు అనొద్దు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ మనం చూసుకోవాలి. మనకే ఇంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక, అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలుపెట్టి చూపించగలవు? ఓకే అంటే బయట ఎప్పుడైనా ఫ్రెండ్లీగా ఏదైనా ఒక ఈవెంట్స్ లో కానీ లేక చాలా ఈవెంట్స్ లో తను నేను జెమినీ కూడా ఈవెంట్ చేసాము, అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాం, చాలా ఈవెంట్స్ చేస్తా తను నేను. బయట ఎలా ఉంటారు మామూలుగా? బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంత వరకు చేయాలో అంతవరకే చేస్తారు, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది అంతే అంతే. ఓకే అంటే ఇప్పుడు మీరు ప్రచారం చేసి మీకు ఎంతో ఇష్టమైన నాయకుడు హీరో కళ్యాణ్ గారు ఫైనల్ గా డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే నాకు తెలిసి అసలు ఇండియాలోనే ఆ రిజల్ట్ అనేది ఎవరు చూడలేదు. 100% స్ట్రైక్ రేట్ నిలబడ్డ అందరూ. ఇది మీరు ఊహించారా యాజ్ ఒక ఫ్యాన్ గా చెప్పండి? లేదు, ఊహించలేదు. అట్లీస్ట్ మనకి లాస్ట్ టైం 1 వచ్చింది కదా, ఈసారి 10 to 15 అయినా వస్తే చాలు అమ్మ సంతోషం, పిఠాపురం ఒకటి వచ్చినా చాలు అన్నట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట. కానీ 21 కి 20 అండ్ 21 కి 21 అండ్ అలానే ఎంపీ సీట్స్ కూడా 2 ఉంటే ఆ 2 కూడా వచ్చేసినాయి అంటే అసలు నేను మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకు కాసేపు ఏం జరిగింది అర్థం కాలేదు. అసలు రికార్డ్స్ సృష్టించింది అది. 21 100కి 100% ఎవరికి రాదబ్బా. మనం 170 175 అనుకుంటాం, అందులో 70 రావచ్చు, 100 రావచ్చు. కానీ 21 కి 21 అండ్ 2 కి 2 వచ్చినాయంటే అసలు ఎవ్వరు ఊహించలేంది అది. అది ఆయనకు ఒక్కడికే సాధ్యం అయింది. సో ఫైనల్ గా ఏంటి, ఏం కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి? అంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నేను ఏం కోరుకోవట్లేదు. నేను చెప్పాల్సిందంతా ఒకటే, మనం ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చామో, మీ అందు మేము ఏదైతే కష్టపడ్డామో, అంటే మా అన్న ఇది మీ అందరికీ చేసాడో, మేము కూడా ఏదైతే చెప్పామో ప్రజలకి అవి ఒక్కటి నెరవేరిస్తే చాలా. అంటే ఆల్మోస్ట్ పనులు స్టార్ట్ అయిపోయాయి, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. భీమవరం సైడ్ కూడా రోడ్లు స్టార్ట్ చేశారు, అండ్ అలానే కొన్ని గ్రామాల్లో వర్క్ స్టార్ట్ అయింది. సో అదే వర్క్ ని కంటిన్యూ చేస్తూ మనకి ఏదైతే 5 years మన ప్రజలు ఇచ్చారో ఆ ప్రజలకి మనం అనుకున్నంత ఇచ్చేసేయాలి. ఓకే అండ్ ఇప్పుడంటే ఈ ఎలక్షన్స్ లో మీరు కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారాలే చేశారు. తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడైనా పరిస్థితులు తారుమారయ్యి మీరే రాజకీయాల్లోకి రావాలి, మీరే జనసేనలోకి రావాలి, నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. ఆయనకి సేవకురాలుగా వెళ్ళాలంటే వెళ్తా గానీ పర్సనల్ గా నాకంటూ పాలిటిక్స్ ఏం ఇంట్రెస్ట్ లేదు. ఎంపీ ఎమ్మెల్యే అసలు అలాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు, అసలు అలాంటి థాట్స్ ఏ పెట్టుకోను. అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎట్లాంటి సేవ అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రచారమే కాదు, ఇంట్లో వచ్చి పని చేయమన్నా సరే చేస్తా. అంటే ఆయన అంటే అంత గౌరవం అన్నమాట నాకు, అంత పిచ్చి అంతే. ఆయన కోసం ఎంతమందితో ఫైట్ చేస్తాను, ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తంలో ఫైట్ చేస్తాను నేను, మా ఫ్యామిలీలో కూడా ఫైట్ చేస్తాను. ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆయన? యుద్ధాన్నం ఉంది కదా అక్కడ, శ్రీకాకుళం సైడ్, అక్కడ కనెక్ట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ చిన్న చిన్న గ్రామాలని చూసే ఆదుడే ఎవరు లేరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎంతమందికి కిడ్నీ ఆపరేషన్ చేయించారు, ఎంతమంది మంచి చెడులు కనుక్కున్నారు. ఏ రాజకీయ నాయకుడు అయినా సరే కష్టం వచ్చిందంటే సర్పంచ్ను వాళ్ళను వీళ్ళను పంపిస్తున్నారు, కానీ స్వయంగా మీరే వెళ్ళి ఆ ప్రజల బాధలు కనుక్కోరు కదా. నేను చాలా మంది చూసిన, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, 5 సంవత్సరాల్లో చిన్న విలేజెస్ లో ఈ పంచాయతీ ప్రెసిడెంట్లు అన్ని వాళ్ళని వీళ్ళని ఉంటారు, కానీ అమౌంట్ వస్తుంది వాళ్ళ వరకే పెట్టుకుంటారు, కానీ విలేజెస్ లో కనీసం రోడ్లు బాగా చేద్దాం, లైట్లు వేద్దాం ఇలా ఏమనుకోరు. వాళ్ళకి నల్ల నీళ్ళు, కొళాయి నీళ్ళు ఇద్దాము ఏమనుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆర్టిస్టులందరినీ గడప గడపకి ఎందుకు తిరగమన్నారు? అందరు ప్రజల సమస్యలు అన్ని ఆయన సమస్యలు అనుకున్నారు కాబట్టి, ప్రతి ఒక్క సమస్య మనం తీర్చాలి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని, ఆర్టిస్టులనే కాదు ప్రతి ఒక్కరిని, పార్టీ మెంబర్స్ కావచ్చు, అందరినీ గడప గడప పంపించారు. ప్రతి ఒక్క గడప కష్టం నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు ఆయన. అదే రాజకీయ నాయకులకి ఎవరికి అది సాధ్యం కాదు, అది ఒక్కరికే సాధ్యమైంది. ఓకే కానీ ఈ ఎలక్షన్స్ లో సో జనసేనని లేకపోతే మీలాంటి యాక్టర్స్ ని కొంచెం తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని మీకు ఆర్పి గారు తెలుసు కదా,
అవును, ఆయన మాత్రం గట్టిగా వేసుకున్నాడు. మామూలుగా మామూలుగా కాదు. లేదు. ఆయన ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి నుంచి చూస్తున్నాను. ఆ, ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను. అంటే మాకంటూ సపోర్ట్ గా మాకు ఇంకా అన్ని ఉన్నారు ఆర్పి గారు అని చెప్పుకుంటున్నాను ఇప్పుడు నేనైతే. ఐ థింక్ నాకు కూడా ఆయనకి అంటే మామూలుగా ఇదివరకు అసలు ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన ఇప్పుడు కూడా రోజా గారనే మాట్లాడేవాళ్ళు కానీ ఉమ్. ఎప్పుడైతే చిన్న ప్రాణాలు వాళ్ళెంత ఇక చిన్న ప్రాణాలు అన్నప్పుడు ఆయన లిమిట్స్ దాటారు. ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. చిన్న ప్రాణాలు అని అంటున్నారు రోజా నాకు గారు. తెలిసి అది మీకు వీళ్ళు చేసే యాక్టింగ్ ఇండైరెక్ట్ గా బెదిరించినట్టు అనిపించలేదు? అయ్యో నాకు బిఫోర్ అంటే ఇప్పుడు కాదు 2019 లో అప్పుడు కూడా నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను అనమాట. అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు నాకు నెగిటివ్ గా రావడం జరిగింది, నేను మాట్లాడడం తిట్టడం జరిగింది. ఏది వచ్చినా సరే నాకు కూడా నా హైదరాబాద్ లో నాకున్న బ్యాక్గ్రౌండ్ నాకు ఉంటది కదా, ఎవరో చేంజ్ చేసేంత సీన్ లేదు నాకు, అనే అంత సీన్ కూడా లేదు. ఇన్ కేస్ అనే వాళ్ళు కూడా నా ముఖం మీద వచ్చి ఫ్రంట్ లో మాట్లాడే ధైర్యం లేదు, వెనక మాట్లాడుకున్నందుకు మనకు సంబంధం లేదు. కాబట్టి ఇంకొకటి రోజా గారు అందరినీ చిన్న చిన్న ప్రాణాలను మాట్లాడడం అయిపోయింది. ఆది గారు చేసే క్యారెక్టర్ ఒక్కటేనా ఆమె చేయగలదా? ఆది గారు నవ్వించేటట్టు ఆమె నవ్వించగలదా? అండ్ ఆర్పి గారు పైకి లేచి కాలు కొడతారు, ఆమె కొట్టగలదా? చెప్పండి. ఇంతమంది అంటే ఎవరు చేయలేని అన్ని వీళ్ళందరూ చేస్తున్నారు. యాక్టర్స్ గా మనందరు నవ్విస్తున్నారు. వాళ్ళ వల్ల ఎంతమంది నవ్వుతున్నారు. ఇప్పుడు గెటప్ సీన్ గారు ఎన్ని గెటప్ వేసి ఉంటారు, ఆయన వల్ల ఎంతమంది ముసలి వాళ్ళు కూడా జబర్దస్త్ పెట్టుకొని ముసలి వాళ్ళు కంటే వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, అంత నవ్విస్తున్నారు వీళ్ళు. వాళ్ళలాగా నువ్వు నవ్వించగలవా? వాళ్ళలాగా యాక్టింగ్ చేయగలవా? వాళ్ళ క్యారెక్టర్స్ వేయగలవా? లేదు. అలాంటప్పుడు నీకు అనే రైట్స్ ఎవరు ఇచ్చారు? వాళ్ళందరూ కూడా రోజు అమ్మ అనే అన్నారు. నువ్వేం విలువ నిలబెట్టుకున్నావు? విలువేం నిలబెట్టుకోలేకపోయావు. వాళ్ళని అంత మాట్లాడినావు. ఇప్పుడు ఆర్పి గారు నీకు ముఖం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నారు, ఏమైనా చేయగలుగుతున్నావా? ఆయన అసలు భయపడాడు ఇట్లాంటి వాటికి. ఆయన కూడా సేమ్ నాలాగానే ఏది ఉంటే అది మాట్లాడతారు.